పాఠశాలలో అది మొదటి రోజు. టీచర్ టెడ్డీ ఒక శుభ్రమైన 100 రూపీస్ నోటును చూపిస్తూ స్టూడెంట్స్ని ప్రశ్నించాడు. ఈ నోటును ఎవరు కావాలనుకుంటున్నారో అని అడిగాడు. స్టూడెంట్స్ అందరూ ఉత్సాహంగా చేతులు పైకెత్తారు. అయితే టీచర్ టెడ్డీ నవ్వుతూ ఆ నోటును మడత పెట్టి గట్టిగా రుద్ది మరొకసారి ఇది మీకు కావాలనుకుంటున్నారా అని అడిగాడు. ఎవరు కూడా చేతులు కిందికి దించలేదు. తరువాత ఆ మడత నోటును నేలపై పడేసి కాళ్ళతో తొక్కి తీసుకున్నాడు. అది మురికిగా ముడతలు పడిన నోటుగా మారింది. ఇప్పుడు కూడా మీరు కావాలనుకుంటున్నారా అని మరోసారి అడిగాడు. కాసేపు మౌనం తర్వాత అన్ని చేతులు మళ్ళీ పైకెగిరాయి. ఎందుకు అని టీచర్ టెడ్డీ ప్రశ్నించాడు. అది ఇప్పటికీ 100 రూపాయల నోటు కదా అని లియో అనే ఒక స్టూడెంటు సమాధానమిచ్చాడు. అదే కదా, టీచర్ టెడ్డీ చిరునవ్వుతో అన్నాడు. నేను ఈ నోటును ఎంత బాగుపరిచినా, ఎంత చెడగొట్టినా దీని విలువ అసలు ఏమాత్రం తగ్గలేదు. అదేవిధంగా మీ జీవితంలో ఎన్ని ఒడిదుడుకులు వచ్చినా, ఎన్ని సమస్యలు ఎదురైనా మీ విలువ ఎప్పటికీ తగ్గదు. ఈ విషయం ఎప్పుడూ గుర్తుంచుకోండి. క్లాసు మొత్తం నిశ్శబ్దమైంది. ఆ టీచర్ టెడ్డీ